మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు గత 2 నెలలుగా ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం యూనియన్ జిల్లా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సోహెల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రతి నెల జీతమిస్తేనే చాలని వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిన ఈ రోజుల్లో గత 2 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, ప్రతి నెల 5వ తేదీలోగానే కార్మికులకు వేతనాలు చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కార్మికులకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు ఆవునూరి లింగయ్య, బూడిద సాగర్, సిహెచ్ లింగయ్య, బాపు, మల్లయ్య, ముగిలి తదితర కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే మరి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వారి యొక్క 2 నెలల ఏప్రిల్, మే మాసానికి సంబంధించినటువంటి జీతభత్యాలు రాకపోవడం వల్ల ఈరోజు మంచిర్యాల జిల్లా పాలనాధికారి గారిని మరి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఎందుకంటే చాలని వేతనాలకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులకు మరి 2 నెలల నుంచి వేతనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు నిత్యావసర వసూలు కొందామని కూడా డబ్బు లేనటువంటి దుస్థితి మరి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అదేవిధంగా 90% అద్దె ఇళ్లలో ఉంటూ మరి వారి జీవనోపాధి కూడా ఉన్నటువంటి ఇంటి యజమాన్యాలు కూడా మరి డబ్బులు కట్టకపోతే ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. మరి ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి గతంలోనే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా తమ సంఘ ఆధ్వర్యంలో కలవడం అనేది జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా వీరికి ఒక నెల జీతం 5వ తేదీ, జూన్ 5వ తేదీని చేస్తా, ఇంకో నెల జీతం కూడా ఒక వారం రోజుల్లో వేస్తామని చెప్పి 2 నెలల జీతం వేస్తామని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము చెప్పే ఒకటే, ఎందుకంటే కార్మికులకు ప్రతి నెల కూడా 5వ తేదీ వరకే జీతాలు ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానికి సానుకూలంగా స్పందిస్తూ కమిషనర్ గారు ఏదైతే మాకు మరి హామీ ఇవ్వడం జరిగింది, మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందిస్తూ వారు కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజల సౌకర్యార్థం 2 బోర్లను మంజూరు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే